హలో దోస్తులు, మన ఛానల్లో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా బ్లౌజ్ డిజైన్స్ కానీ, డ్రెస్ డిజైన్స్ కానీ నేను ఎప్పుడో ఒక 18, 19 సంవత్సరాల కింద కుట్టిన డిజైన్లు కూడా ఇప్పుడు మళ్ళీ అవే పాపులర్ అవుతున్నాయి చాలా వరకు. ఈరోజు కూడా ఒక నెక్ డిజైన్ చూపిస్తాను. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఎవరైనా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ డిజైను. కాకపోతే మెజర్మెంట్స్తో చెప్తున్నాను. ఈ బ్లౌజ్కు ఇంతే పెట్టుకోవాలని. కొంచెం చిన్న బ్లౌజ్ అయితే మాత్రం కొద్దిగా వాళ్ళ బ్రాడ్‌ని తక్కువ చేసుకుంటూ, ఇంకా వాళ్ళ చెస్ట్ సైజుని బట్టి ఎనకాలకు అనేది కొంచెం డీప్ తగ్గిచ్చేసుకుంటే సరిపోతది ఈ డిజైన్‌లో. ముందుగా వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచులు. షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకున్నాను ఇక్కడ 7.5 ఇంచులు. ఆర్మ్ హోల్ కూడా 7.5 ఇంచులే పెట్టుకున్నాను. ఇంకా చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు, వేస్ట్ వచ్చేసి 34 ఇంచులు. అయితే ఇక్కడ ఆర్మ్ హోల్ మనం రౌండ్ తీసుకునేటప్పుడు ఒకటి గమనించాలి. ఏంటంటే ఇక్కడ చెస్ట్ 10 ఇంచెస్ వచ్చినాయి కదా! ఆర్మ్ హోల్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు కదా అని డౌట్ వస్తుంది. కాకపోతే ఇది హై నెక్‌లలో ఏందంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువే పెట్టుకోవాలి. అందుకనే 9.5 పెట్టుకున్నాను ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి నేను. ఇంకా కింద షోల్డర్ బ్రాడ్ వచ్చేసి అంటే నెక్ బ్రాడ్ వచ్చేసి 3.5 ఇంచుల నెక్ బ్రాడ్ పెట్టుకున్నాను. కిందికి కూడా ఒక 4 ఇంచులు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది ఇంకా ఇంతే, ఇక షోల్డరు ఇదే డీప్ ఉంటుంది కదా వెనకాల మనకు నెక్ డీప్ అనేది. ఇంకా మధ్యలో మాత్రమే కొద్దిగా డిజైన్ వస్తుంది. ఇంకా కింద యాజ్ ఇట్ ఈస్ డాట్స్ కోసం తీసుకుంటాం కదా ఎప్పుడు మనం 4 ఇంచుల పొడవు, 4 ఇంచుల వెడల్పు అనేది. ఇక్కడ బ్లౌజ్ కట్ చేసుకునే ముందే నెక్ షోల్డర్ దగ్గర కొద్దిగా ఒక పావు ఇంచు డౌన్ తీసేసుకొని, ఇంకా అది గీసుకున్న మార్కింగ్ది మాత్రము లోపల నెక్ కట్ చేసుకోవద్దు. ఇలా మెయిన్ పీస్ కట్ చేసుకున్నాక మధ్యలో పార్ట్ తీసుకోవాలి ఫస్ట్ ఇలా. అంటే అటు ఇటు ఇట్లా ఉంటుంది చూడండి. ఆ మధ్యలో పార్ట్‌కి ఒక డాట్ ఒక లైన్ వేసుకొని, ఆ తర్వాత మధ్యలో ఇంకా ఇటు ఎటు సైడ్ డిజైన్ కావాలో అటు సైడు ఫస్ట్ అనుకోవాలి మనము. అంటే ఎడమ చేతి సైడు పళ్ళు వెళ్ళిపోతుంది కదా బ్లౌజ్‌లకి. అందుకని ఇటు కుడి చేతి సైడు పెడుతున్నాను నేను డిజైను. కుడి చేతి సైడ్ వచ్చేసి పైనుంచి 4 ఇంచులు అదే లెంత్‌లో తీసుకొని, ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మాత్రమే బ్రాడ్ అనేది తీసుకుంటున్నాను ఇక్కడ. 4 ఇంచులు ఇలా గీసుకొని ఒక 1.5 ఇంచ్ బ్రాడ్‌ని కింద 9.5 ఇంచుల వరకు తీసుకుంటున్నాను. ఇది ఎవరిష్టం వాళ్ళది. ఇది పైన షోల్డర్ నుంచి కింది వరకు ఫుల్‌గా కూడా పెట్టుకోవచ్చు. అలా డిజైన్స్ అయితే నేను చాలా కుట్టాను అప్పట్లో. ఇప్పుడేందంటే ఇట్లా కొద్దిగా మధ్యలో డిజైన్ కావాలన్నారు కాబట్టి మధ్యలోనే పెడుతున్నాను నేను ఇదే డిజైను. ఇలా స్కేల్ తోటి ఒక 1.5 ఇంచ్ బ్రాడ్ తీసుకొని మధ్యలో పీస్ ఇట్లా బాక్స్ గీసుకున్న తర్వాత డైరెక్ట్ ఇంకా లోపలదంతా కట్ చేసేసుకోవాలి ఆ బాక్స్‌లోది. ఈ లైనింగ్ పీస్‌కి మెయిన్ పీస్ అంతా అటాచ్ చేసుకొని మొత్తం పార్ట్‌లన్నీ కుట్టేసుకున్నాక, మధ్యలో పీస్‌ని కూడా కుట్టుకున్నాక మళ్ళీ బ్లౌజ్ పీస్ మధ్యలో మొత్తం కట్ చేసేసుకోవాలి. లోపలదంతా కట్ చేసేసుకొని, ఆ తర్వాత దాని చుట్టూ పైపింగ్ వేసేసుకోవాలి ఇంకా నీట్‌గా. ఈ బాక్స్‌లో పైపింగ్ వేసుకునేటప్పుడు మాత్రము కరెక్ట్ కార్నర్లు కరెక్ట్‌గా వచ్చేలాగా చూసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఎట్లయితే బాక్స్ కట్ చేసుకున్నామో అదే రీతిలో బాక్స్ వచ్చేలాగా. అంటే కార్నర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం కిందికి ఎక్స్ట్రా తీసుకొని లోపల క్లాత్‌ని ఫోల్డ్ చేయాలి, పైపింగ్‌ని కాదు. లోపల క్లాత్‌ని ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఇట్లా టర్న్ చేసుకుంటే అప్పుడు కరెక్ట్‌గా బాక్స్ షేప్‌లో వస్తది పైపింగ్ కూడా. ఇలాంటి డిజైన్స్ నేను అప్పుడు కుట్టేటప్పుడు ఏం చేసేదాన్నంటే మాకు బుక్స్ దొరికేవి. ఆ బుక్స్‌లో చూసుకుంటూ అదే డిజైన్ సేమ్ కుట్టేదాన్ని. అయితే అందులో ఎక్కువ ఏందంటే కాంట్రాస్ట్ స్లీవ్స్‌కి వచ్చిన డిజైన్ ఇలాంటివే పెట్టేవాళ్ళు. వెనకాల నెక్ డిజైన్స్ ఇవే పెట్టేవాళ్ళు. అలా ఫొటోస్ ఉండేవి. ఆ ఫొటోస్‌ని చూసుకుంటూ ఇంకా సేమ్ కుట్టాల్సిందే. ఇంకా అప్పట్లో మాకు యూట్యూబులు అంతగా లేవు కదా ఈ డిజైన్స్ కుట్టేటప్పుడు. ఇప్పుడంటే ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్ మాలాంటోళ్ళు బోలెడంతమంది యూట్యూబ్‌లలో పెడుతున్నారు కదా! అలా ఎలా కుట్టుకోవాలి, ఎంత మెజర్మెంట్స్‌తో తీసుకోవాలనేది కూడా ఈజీగా పెడుతున్నారు కదా ఇప్పుడు. అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే హ్యాపీ, అసలు ఫుల్లు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ కొద్దిగా కుట్టుడు వచ్చేస్తే చాలు హ్యాపీగా కుట్టేసుకోవచ్చు ఇలాంటి డిజైన్స్ అయితే. మొదట్లో నేను చేసిన పొరపాటు ఏంటంటే డబ్బులనేది డిజైన్‌లకు అంతే తీసుకునేదాన్ని. ప్లెయిన్ బ్లౌజులు అంటే రౌండ్ నెక్‌లకు కూడా అంతే తీసుకునేదాన్ని. ఎందుకంటే నాకు ప్రాక్టీస్ కోసము. మెయిన్ ఎవరు నమ్మిస్తారు మనకు స్టార్టింగ్‌లో బ్లౌజులు ఇవ్వరు కదా తొందరగా. అందుకనే నేను ఏం చేసేదాన్నంటే రౌండ్ నెక్ ఎంత తీసుకునేదాన్నో కొంచెం డిజైన్స్‌కి కూడా అంతే తీసుకునేదాన్ని. ఏమన్నా పైన కొనుక్కొచ్చి ఏసేవి మాత్రం వాళ్ళనే తీసుకురమ్మనేదాన్ని. అదొక్కటే మెయిన్ నేను చేసిన తప్పు.
అది మాత్రం బిగినర్స్ అస్సలు చేయకండి. తక్కువకైతే కుట్టకండి. కావాలంటే కొన్ని బ్లౌజులు మీ మీద ప్రాక్టీసు కొంచెం డబ్బులు ఖర్చయినా సరే కొన్ని బ్లౌజులు మీరు ఫస్టు మామూలు బ్లౌజులు కట్ చేసి కుట్టడం, మీ ఇంట్లో వరకు కుట్టడం నేర్చుకోండి. డిజైన్లు కూడా కుట్టడం నేర్చుకున్న తర్వాతే కస్టమర్స్ అడిగితే కుట్టండి. కానీ డబ్బులు మాత్రం తక్కువకైతే అస్సలు తీసుకోకండి. అలా అలవాటు చేయడం వల్ల వాళ్ళు అస్సలు ఇవ్వరు డబ్బులు. బోటిక్‌లో ఎంత అంటే అంత పెడతారు షాపులలో కుట్టే వాళ్ళకి గానీ, ఇటు ఇంట్లో కుట్టే వాళ్ళకి మాత్రం అస్సలు ఇవ్వరు. ఎందుకు షాప్ అంతా అంతా తీసుకోవాల్సొస్తుంది. ఈ డిజైన్‌కి ఇంతనా అని అడుగుతారు. అస్సలు మీరు ఆ పొరపాటైతే చేయకండి. నేను ఆ పొరపాటు చేసి ఎన్ని బ్లౌజులు కుట్టినా కూడా నాకు అంత డబ్బులు రాకపోయేది. ఎందుకంటే నేను ఫస్ట్ అలవాటు చేశాను కదా! అలా తక్కువ కుట్టడం అలవాటు చేశాను. డిజైన్‌లకు కూడా తక్కువ కుట్టడం అలవాటు చేసేసరికి నాకు ఎంత ప్రాబ్లమ్ అయింది. మంచి ఫినిషింగ్ ఇచ్చి బ్లౌజులేమో ఎక్కువ కుట్టేదాన్ని, డబ్బులేమో చాలా తక్కువ వచ్చేవి. అసలు కష్టపడ్డ దానికి ఫలితం అనేదే ఉండకపోయేది నాకు. ఒక్క 2 బ్లౌజులు డిజైన్లు కుట్టాలంటే ఒక రోజంతా కూర్చునేదాన్ని నేను. అందుకనే మీరు ఫస్ట్ కస్టమర్లకు అస్సలు అలవాటు చేయకండి. అలవాటు చేయడం వల్ల మీకే ప్రాబ్లమ్. డబ్బులు అనేది తక్కువ వస్తాయి. టైం అంతా వేస్ట్ అవుతుంది. అదే ఓన్లీ రౌండ్ నెక్‌లే కుడుతున్నారు, మీకు డిజైన్లు ఇష్టం ఉండదు కుట్టడం అన్న వాళ్ళకైతే ఒక ₹10 తక్కువ తీసుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే అవి చాలా తొందరగా అయిపోతుంది. ఒక్కటే కటింగ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా కుట్టుకోవచ్చు. ఇలా డిజైన్లు కుట్టడానికి మాత్రం ఖచ్చితంగా ఎక్కువనే తీసుకోండి డబ్బులు అనేది. ఇంకొకటి కూడా చేస్తారండోయ్ కస్టమర్లు, మనన్నే కొనుక్కొచ్చి అన్నీ వేయమంటారు. అట్లాంటి పనులు మాత్రం అస్సలు పెట్టుకోకండి. ఫస్ట్ అయితే డబ్బులు తీసుకున్న తర్వాతనే అలాంటి పనులు చేయాలంటే పెట్టుకోండి. లేకపోతే వాళ్ళనే కొనుక్కరమ్మనండి. కొన్ని ప్యాచ్ వర్క్‌లకు కొన్ని మెటీరియల్స్ తీసుకురావాల్సి ఉంటాయి కదా! అవి మాత్రం మీరు డబ్బులు తీసుకోండి. ఇంత అవుతుందని ముందే. లేదు అనంటే వాళ్ళనే తీసుకురమ్మని ఇవ్వమనండి. మనమే అన్ని డబ్బులు పెట్టుకొని మెటీరియల్ కొనుక్కొచ్చి, తర్వాత బ్లౌజ్‌కి లైనింగ్ కొనుక్కొచ్చి, అన్నీ మనమే రెడీ చేసి ఇచ్చిన తర్వాత మొత్తం టోటల్ బిల్ వేసిన తర్వాత కూడా ఇంత అయిందా అని ఇంకొక ₹50, ₹60 తక్కువే ఇచ్చిపోతారు. అందుకనే ముందే చెప్తున్నా, ఆ మెటీరియల్‌కి అయ్యే డబ్బులు మాత్రం అయితే ముందే తీసేసుకోండి. ఇక ఈ బ్లౌజ్ విషయానికొస్తే మధ్యలో మాత్రం నేను ఒక 6 పీసెస్ కట్ చేసి పెట్టాను కదా! ఇలా మన గొట్టంలాగా చేసుకున్నాను కదా! ఉల్టా చేసుకొని అది 3 ఇంచులు తీసుకున్నాను ఒక్కొక్కటి. 3 ఇంచులు. ఇంకా బార్డరు మధ్యలో ఎంత వెడల్పు ఉంది, 1.5 వెడల్పు ఉంది కదా! ఆ వెడల్పుకి 2 ఇంచుల వెడల్పు తీసుకొని ఇలా పీస్‌కు ఫస్ట్ అయితే అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపై నుంచి అంతా కుట్టేసుకున్నాను. 3 ఇంచుల వెడల్పే పెట్టుకోవాలని ఏమీ లేదు. 2 ఇంచుల వరకైనా పెట్టుకోవచ్చు. అంటే డబుల్ ఇలా వేసినప్పుడు 1 ఇంచు వచ్చినా కూడా సరిపోతుంది. కాకపోతే ఇట్లా నేను మధ్యలో డిజైన్ హైలైట్ చేయడం కోసం 3 ఇంచులు పెట్టుకున్నాను. అంటే కుట్టుకున్న తర్వాత ఒక 1½ ఇంచ్ వస్తుంది. కొద్దిగా ఈ బార్డర్ కొంచెం హైలైట్ చేయడానికి కొద్దిగా వెడల్పు తీసుకున్నాను నేను అంతే. ఇంకా మీరు కాంట్రాస్ట్ కలర్లు తీసుకుంటేనైతే ఒక 2 ఇంచులు తీసుకుంటే ఫోల్డ్ చేసినప్పుడు 1 ఇంచే వస్తుంది కదా! అట్లా కాంట్రాస్ట్ కలర్ ఇంకా బాగా కనిపిస్తుంది అప్పుడు. ఇది సేమ్ కలర్ కాబట్టి నేను కొంచెం ఈ బార్డర్‌ని హైలైట్ చేయడం కోసం కొద్దిగా ఎక్కువ తీసుకున్నా. ఇదంతా కుట్టేసుకున్నాం కదా! అయిపోయిన తర్వాత ఇది ఏమవుతుందనంటే ఫస్ట్ ఇలా వెడల్పే కనిపిస్తుంది కదా! ఇప్పుడు నేను సూదితోటి ఇట్లా ఒక బో డిజైన్ లాగా కుట్టుకుంటాను. అలా కుట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మధ్యలో క్లాత్ కొంచెం దగ్గరకు వచ్చినట్టు అవుతుంది. ఏం కాదు. వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్‌గానే కనిపిస్తుంది వేసుకున్నప్పుడు. పూసేసుకుంటే సరిపోతుంది. డిజైన్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత సింపుల్‌గా అయిపోయిందో ఈ డిజైను. ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.